RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలంలోని మేడిపల్లి లింబుగూడ గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా ఏర్పడి గత 40 సంవత్సరాలుగా నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులు లింబుగూడ మేడిపల్లి గ్రామాల్లో దాదాపు 260 ఇండ్లు ఉన్న గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేశారు. జిల్లా అధికారులు గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్ ఉత్తర్వుల్ని కూడా జిల్లా అధికారులు అందించడం జరిగిందని సిర్పూర్టి నాయకులు రావి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు ఇందిరమ్మ ఇండ్ల ఆదివాసీ లబ్ధిదారులకు అండగా ఉండి సమస్యను పరిష్కరించి వారిని ఆదుకోవాలని తెలిపారు. లేని ఎడల గిరిజన లబ్ధిదారులతో కలిసి ఆందోళన ముమ్మరం చేస్తామని అన్నారు. గ్రామస్తులతో కలిసి సెక్రటరీ వద్ద ధర్నాకు పూనుకుంటామని అన్నారు. లబ్ధిదారులైన ఆదివాసుల కోసం ఎంతటి పోరాటంకైనా సిద్ధంగా ఉన్నామని నాయకులు రవి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల మాజీ సర్పంచులు, మండల నాయకులు చౌదరి తిరుపతి, శంకర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్ మండల్ నిమ్మగూడ గ్రామ ప్రజలందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 50 సంవత్సరాల క్రితం ఇది గార్లపాడు గ్రామంగా పిలువబడేది. మరి తాతల తండ్రుల కాడి నుంచి భూములు చేసుకుంటూ మరి ఆనాడు మక్తేదారులు ఇచ్చిన భూములు కావచ్చు, మరి ఫారెస్ట్ కొన్ని ప్రభుత్వ భూములు కావచ్చు, వారు వ్యవసాయం చేసుకుంటున్న తరుణంలో మరి పట్టాలు ఇవ్వటం జరిగింది. 90కి ముందు పట్టాలు కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది. గత 30 సంవత్సరాలు చేసుకుంటున్నారు కాబట్టి 90, 92, 93 సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొన్ని పాస్బుక్లు కూడా ఇవ్వటం జరిగింది. అందరికీ పాస్బుక్లు ఇచ్చి ఇది రెవెన్యూ భూమి చేసుకోండి మీరని చెప్పి చెప్పడం, మరి అటవీ హక్కుల చట్టం కింద కొన్ని పోడు భూములు కూడా గతంలో 2005 అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఆ గ్రామం ఏర్పడి దాదాపు 55 సంవత్సరాల పైన కావస్తూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక మారుమూల గ్రామంని మరి ముందుగా తీసుకోవాలని చెప్పి మేము సూచించడంతో మరి నిమ్మగూడ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామంలో 154 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 154 ఇళ్ళని వచ్చినాయని సంబరపడి సంతోషపడి గ్రామంలో కట్టుకుందామని చెప్పి జనవరి నెలలో శాంక్షన్ అయితే ఆ ఇళ్ళు ఇప్పుకొని కొంతమంది కూర్చోవటం, మరి ఉన్న డబ్బుల్ని బంగారాన్ని అన్నీ కుదబెట్టి అమ్ముకొని ఇటుకకి కానీ సిమెంట్కి కానీ కట్టుకొని సిమెంట్ తెచ్చుకొని వేసుకున్నారు. ఇవాళ సిమెంట్ గడ్డగట్టిపోయింది, ఇటుకలకి ఇచ్చిన పైసలు అటే పోయే పరిస్థితి ఉంది, మేస్త్రికి ఇచ్చిన పైసలు అటే పోతున్నాయి. కానీ ఇల్లు ఇప్పి కూర్చున్న వాళ్ళు ఇవాళ వర్షాకాలం వచ్చేసింది, మరి తడిసిపోతున్నారు కానీ ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఆదివాసీ గ్రామం దాదాపు 250 గడప ఉన్న గ్రామం. మరి ఆ గ్రామానికి ఏ ఒక్క నాయకుడు వెళ్ళడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మరి ఏమాత్రం పట్టించుకోకుండా మరి మేము పెద్ద లీడర్లం, మేము పెద్ద పార్టీల్లో ఉన్నాం, తెలంగాణ తెచ్చింది మేము అని చెప్పుకునే నాయకులు ఈరోజు మరి ఈ గ్రామానికి మద్దతు ఎందుకు పలుకుతలేరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదే కాదు, మరి మా మీద దుమ్మెత్తి పోసి మా మీద అబాండాలు వేసిన సోకాల్డ్ లీడర్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు నేను అన్యాయం చేసేస్తున్నా అనే విధంగా, నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేస్తున్నా అనే విధంగా మరి మీ ఇష్టానుసారంగా వ్యవహరించారు. మరి ఈరోజు నా సోకాల్డ్ ఎస్టీ నాయకుల్ని, ఎస్టీ ప్రతినిధుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్సీని అడగదలుచుకున్నా. ఈరోజు ఈ ఊరు బోస వినండి, చూడండి. మీకు కనీసం చిత్తశుద్ధి ఉంటే, మీకు కనీసం ఒక ఆలోచన జ్ఞానం ఉంటే, ప్రజలకి మంచి చేయాలి, ఆదివాసీ గిరిజన గూడెలకి మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటే మరి అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ
ఇళ్లని 154 ఇళ్లని దగ్గరుండి కట్టియాల్సిన బాధ్యత అవసరం అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈరోజు దీన్ని ఈ ఒక్క మాటతో వదిలిపెడతలేదు. మా పట్టుదల ఏందో ప్రతి ఒక్క అధికారికి తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాం, వెంటనే వీరి ఇళ్లకి ముగ్గు పోసి ఇది ఇల్లు స్టార్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయటానికి ఈ ఆదివాసీ బిడ్డల్ని అవసరమైతే సెక్రటేరియట్ గేట్ ముందు కూర్చోబెట్టైనా సరే, అరణ్య భవన్ గేట్ ముందు కూర్చోబెట్టైనా సరే వీళ్ళకి న్యాయం చేయించేదాకా ఊకోమని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ తెచ్చి నష్టపోయి ఉన్నారో దాని పూర్తి బాధ్యత ఫారెస్ట్ అధికారులు వహించాలా. ఇక్కడున్న కలెక్టర్ గారే మళ్ళీ వీళ్ళకి ఆ ఇండ్లు పైసలతో పాటు ఆ నష్టపోయిన సిమెంట్ కానీ వాటికి కానీ అవన్నీ కూడా సమకూర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకోవటం జరుగుతుంది.